హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక కామెంటు, ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న కామెంటు, చిన్న లైక్ మా ఛానల్ ఎంతో ఎంతో గ్రోత్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు తల్లి కొడుకు. పేర్రాజు అనేవాడికి 2 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి పోయాడు. తల్లి సీతమ్మ అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది. 5 ఏళ్ల వయసు రాగానే ఆమె అతన్ని ఆ ఊళ్ళో మహాపండితుడిగా పేరుపడ్డ విష్ణుశర్మ వద్దకు చదువుకు పంపింది. 10 ఏళ్ళు వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన పేర్రాజుకు చదువంటే విసుగు పుట్టి తల్లితో, అమ్మ, నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుండా ఉన్నాను. చదువు మనకు కూడు పెట్టదు. నేను 4 ఇళ్లలో పనిచేసి 4 రాళ్ళు సంపాదిస్తాను అన్నాడు. అందుకు సీతమ్మ ఒప్పుకోక, బాబు, ఇది నీకు నేర్చుకోవాల్సిన వయసు. విష్ణుశర్మ నీకు అక్షర జ్ఞానాన్ని, కొంత శాస్త్రజ్ఞానాన్ని కలిగించాడు. అవి నీకు విసుగనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో. నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇప్పటి నుంచి సంపాదించాలనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది. అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న పేర్రాజు కొందరు నిపుణులను ఆశ్రయించి వారికి శుశ్రూష చేసి 5 సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు. దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు, పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరొక 5 సంవత్సరాల పాటు వృత్తి విద్యలలో మరింత కృషి చేసి బాగా రాటుతేలాడు. ఇదిలా ఉండగా ఆ ఊరికి ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు. ఆ ఊళ్ళో పండే వేరుశనగలు చాలా నాణ్యమైనవని కొనడానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు. అతడితో కాసేపు మాట్లాడాక, అబ్బాయి, నువ్వు చురుకైన వాడివి, నాకు నచ్చావు. నా కూతురు స్వర్ణముఖికి మంచి వరుడి కోసం చూస్తున్నాను. నీకు ఇష్టమైతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేసి నా వ్యాపారం అంతా నీకు అప్పచెప్తాను అన్నాడు. ఆ ప్రస్తావనకు పేర్రాజు చాలా ఆశ్చర్యపడినా అతడిలో ఆశ కూడా పుట్టింది. ఈ దెబ్బతో తన జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించవచ్చు అనుకున్నాడు. అతడు ధనవర్మతో పాటు ఆయన ఊరు వెళ్ళాడు. తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి. ధనవర్మ సంపద మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అన్నాడు ధనవర్మ పేర్రాజుతో. పేర్రాజు కంగారు పడుతూ, అయ్యా, చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్దవాణ్ణి చేసి ఇంతవాణ్ణి చేసింది. నాకు అమ్మ మాట శిలాశాసనం. ఆమెను అడిగి మీకే విషయం చెప్తాను అన్నాడు. చూడు బాబు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లోనే దేవతలా గౌరవిస్తాం. ఈ విషయం మీ అమ్మకి చెప్పు అన్నాడు ధనవర్మ. పేర్రాజు తన ఊరు వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పాడు. అమ్మా, ఆ అమ్మాయి చూడ్డానికి పరమ వికారంగా ఉంది. అది కాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి. వ్యాపారం మోసంతో కూడుకున్నదని నాకు అసహ్యం. అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారిని అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటారు. నీవు ఎంతో సుఖపడవచ్చు. కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే నేను ఎంతో సంతోషిస్తాను. నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అన్నాడు. సీతమ్మ వెంటనే, నువ్వేమనుకుంటున్నావో నాకు అనవసరం. నా కోడలు అందంగా ఉండాలని నా కోరిక. కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అన్నది. అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి కూతురు రాధ చక్కని చుక్క. ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు. అయినా ఆమెకు డబ్బు లేదని తటపటాయిస్తుంటే సీతమ్మ కొడుక్కి నచ్చజెప్పి ఆ పెళ్లి జరిపించింది. కొద్ది రోజులు పేర్రాజుకు హాయిగా గడిచాయి. రాధకు డబ్బు అయితే లేకపోవచ్చు, కానీ డబ్బు మీద బాగా ఆశగా ఉంది. ఆమె భర్తను రోజు పట్టుచీరలు తమ్మని, నగలు కొనమని వేధించసాగింది. అది భరించలేక పేర్రాజు, అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఆ పెదపిల్ల డబ్బాజతో నా ప్రాణాలు కొరుక్కు తింటున్నది. ఏం చేయాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు. సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె, అత్తయ్య, మనిషికి తృప్తి మంచిదే, కానీ ఆ తృప్తి చేతకానితనం వల్ల రాకూడదు. మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. పట్నం వెళ్తే వాటికి రాణింపు వస్తుంది. అక్కడ బోలెడు డబ్బు సంపాదించవచ్చు. ఆయన విద్యలకు రాణింపు తేవాలని నేను వేధిస్తున్నాను అని వివరించింది. కోడలి మాటలు సీతమ్మకు న్యాయమనిపించాయి. ఆమె కొడుకును, కోడల్ని పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది. వాళ్ళు సీతమ్మను కూడా తమతో రావాలని పట్టుపట్టారు. అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి, నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది. ఊళ్ళో నాకు తగినంత పని ఉంది. పట్నంలో మీరు బాగా స్థిరపడి
త్వరలో అనుకున్నవి సాధిస్తే నేను తప్పక మీ వద్దకే వచ్చి ఉంటాను. నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారు అంటూ నచ్చజెప్పింది. ఫ్రెండ్స్, తల్లి కొడుకు కథ నచ్చిందా? రెండో భాగం రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మొదటి భాగం నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కథ ఎలా ఉందో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి.